ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకుందాం అనుకుంటే 40,000 రూపాయలు ఉండే ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ కూడా మీకు 28-30,000 రూపాయల మధ్యలోనే వస్తుంది. 35,000 రూపాయలు ఉండే వాషింగ్ మిషన్ కూడా మీకు 25-26,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. స్టిల్ ఇంకా ఈ ప్రైజెస్ కొనసాగుతూనే ఉన్నాయి. మీకు అందరికీ తెలిసిన విషయమే, ప్రెజెంట్ మనకి ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ ఫ్రీడమ్ సేల్ అయితే జరుగుతుంది. ఈ సేల్లో కనుక మీరు వాషింగ్ మిషన్స్ తీసుకుందాం అనుకుంటే మాత్రం అదిరిపోయే ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అనమాట. సో మీకు కొన్ని అయితే మాత్రం ఆల్ టైమ్ లోయెస్ట్ ప్రైస్కి అయితే రన్ అవుతున్నాయి. స్టిల్ ఈ ప్రైస్కి అవైలబుల్ అయితే ఉన్నాయన్నమాట ఇవి. అండ్ ఇవి కనుక మీకు అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళక ముందే మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయేవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయాలంటే ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అన్ని సైజెస్ నేను అక్కడ ట్యాగ్ చేసి పెడతాను. వైఫై మోడల్స్, నాన్ వైఫై మోడల్స్, 6 kg, 7 kg, 8 kg, 9 kg, ఈవెన్ 10-12 kgs కూడా నేను అక్కడ అన్ని కూడా ట్యాగ్ చేసి పెడతాను. మేక్ షూర్ దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ మీరు అది కాకుండా వేరే మోడల్ మీద క్లిక్ చేశారనుకోండి, మీకు ప్రైస్ అనేది ఎక్కువ చూపిస్తుంది, మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ కూడా అయిపోతారు. సో అలా క్లిక్ చేయడం వల్ల మీకేం ప్రైస్ ఎక్కువ ఏం పడదు. మన ఛానల్కి అయితే కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. ఇక వితౌట్ డిలే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ మనం ఇక్కడ బడ్జెట్ సెగ్మెంట్ నుంచి అయితే వద్దాము. సో మీరు కనుక కేవలం బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం ఇప్పుడు నేను చెప్తాను అన్ని కూడా ఫుల్లీ ఆటోమేటిక్ అనమాట. మీకు ఇన్బుల్ట్ హీటర్ తో కూడా కావాలి అని అనుకుంటే ఇక్కడ మీకు వేఫుల్ నుంచి 7 kg 5-star ఇన్వర్టర్ మోడల్ అయితే ఉంటుంది. బిల్ట్ ఇన్ హీటర్ తో కూడా వస్తుంది అనమాట. మీకు జస్ట్ 21,500 రూపీస్కి అయితే వస్తుంది. మీరు ఒక ముగ్గురున్నా సరే ఇది మీకు చాలా బాగా అయితే పనిచేస్తుంది. సో ముగ్గురికి ఇది మోర్ దెన్ ఎనఫ్ అనమాట. ఖచ్చితంగా దీన్ని అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది, చెప్పాలంటే చాలా తక్కువ ధరకు వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు కంపెనీ ఇది మైదియా కంపెనీ అనమాట. ఇది మంచి కంపెనీయే. చాలా మంది దీన్ని ఇదేదో కొత్త కంపెనీ అని అట్లా అనుకుంటూ ఉన్నారు. బట్ ఇది మనకి ఇండియాలో క్యారియర్ కంపెనీ ఉంది కదా, సో క్యారియర్ కంపెనీతో అయితే కొలాబరేట్ అయి ఉంది. మీకు ప్రైస్ కూడా చాలా అంటే చాలా అఫోర్డబుల్లో వస్తుంది. నేను ఆల్రెడీ సామ్సంగ్, రియల్మీ టెక్ లైఫ్ ఇవి వాడుతున్నాను. ఇవి కనుక లేదంటే మాత్రం ఖచ్చితంగా దీన్నే తీసుకుంటాను. బడ్జెట్ చూడండి, మీకు 9 kgs ఫుల్లీ ఆటోమేటిక్ ఫ్రంట్ లోడ్ ఇన్బుల్ట్ హీటర్తో ఉండేది. మీకు ప్రైస్ చూడండి ఎంతకు వస్తుందో, 22,700 రూపీస్కి వస్తుంది అనమాట. సో చాలా బడ్జెట్ ప్రైస్లో వస్తుంది. ఖచ్చితంగా దీన్ని అయితే కన్సిడర్ చేయండి. ఎలాంటి డౌట్ లేదు, మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. మీకు సర్వీస్ కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి వోల్టాస్ అంటే నథింగ్ బట్ టాటా ప్రోడక్ట్. సో దీంట్లో వచ్చేటప్పటికి మీరు ఒకవేళ 8 kgs ఫుల్లీ ఆటోమేటిక్ తీసుకోవాలంటే ఇది కూడా మీకు బిల్ట్ ఇన్ హీటర్తో వస్తుంది. 22,900 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, వీటన్నిటికీ మీరు కార్డ్ ఆఫర్స్ యూజ్ చేయాలి. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ కానీ, హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ కానీ, యాక్సిస్ క్రెడిట్ కార్డ్ కానీ ఇవి ఉన్నట్లయితే మీకు బెస్ట్ ఆఫర్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ మీకు రియల్మీ నుంచి కనుక చూసుకున్నట్లయితే రియల్మీ టెక్ లైఫ్ 8 kgs అయితే ఉంటుంది. ఇది కూడా మీకు బిల్ట్ ఇన్ హీటర్తోనే వస్తుంది. 22,000 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్లో దీన్ని కూడా మీరు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ నాకు బ్రాండెడ్ నుంచి కావాలి అని అనుకుంటే సామ్సంగ్ నుంచి 8 kgs 5-star ఏఐ కంట్రోల్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది కూడా మీకు బిల్ట్ ఇన్ హీటర్తో వస్తుంది. సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి 28,700 రూపీస్కి వస్తుంది. ఇదే నేను స్టార్టింగ్లో ఒక 2 years అనుకుంటా. సో అప్పుడు నేను పర్చేస్ చేసినప్పుడు 42,000-44,000 ఆ బడ్జెట్ దగ్గర అయితే దీన్ని పర్చేస్ చేశాను. ఇప్పుడు చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. సో దీన్ని మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఐఎఫ్బి నుంచి జనరల్గా మనకి వాషింగ్ మిషన్స్ అంటే మనకు గుర్తుకొచ్చేది ఐఎఫ్బి కానీ, బాష్ కానీ ఇవే గుర్తుకొస్తూ ఉంటాయి కదా. సో ఇది వచ్చేటప్పటికి మీకు ఐఎఫ్బి నుంచి 7 kgs ఫ్రంట్ లోడ్ స్టీమ్ కూడా ఉంటుందన్నమాట దీంట్లో. సో దీన్ని కూడా మీరు ఇక్కడైతే కన్సిడర్ చేయొచ్చు. అండ్ బిల్ట్ ఇన్ హీటర్తో కూడా వస్తుంది. బిల్ట్ ఇన్ హీటర్ అసలు ఎందుకు తీసుకోవాలి అంటే మీ ఇంట్లో ఏదైనా చిన్నపిల్లలు ఉన్నా లేదా పెద్దవాళ్ళు ఉన్నా ఎవరైనా పేషెంట్స్ ఉన్నా సరే వాళ్ళు బట్టలు హైజీన్గా ఉండాలి అనుకుంటే మీరు దీన్ని అయితే తీసుకోవచ్చు. మీకు 7 kgs 24,700 రూపీస్కి అయితే వస్తుంది. ఖచ్చితంగా దీన్ని కూడా మీరు ఇక్కడ కన్సిడర్ అయితే చేయొచ్చు. విత్ ఏఐ టెక్నాలజీతో వస్తుంది. నెక్స్ట్ మీకు హైయర్ నుంచి ఎవరైనా నాకు హైయర్ లాంటి బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. దీంట్లో కూడా మీకు ఏఐ పవర్తోనే వస్తుంది అనమాట. ఇది కూడా బిల్ట్ ఇన్ హీటర్తోనే వస్తుంది. 25,100 రూపీస్కి అయితే మీకు ఇది అవైలబుల్ ఉంది. 8 kgs. మ్యాక్స్ మీరు వైఫై మోడల్స్ యూజ్ చేస్తాము వైఫై అని అనుకుంటే మాత్రమే తీసుకోండి. లేదంటే అనవసరంగా దానికి ఒక 1,500-1,000 రూపీస్ ఎక్స్ట్రా పెట్టాల్సి ఉంటుంది. నేను కూడా వైఫై మోడల్ తీసుకొని అసలు వాడిందే లేదు, అందుకే చెప్తూ ఉన్నాను. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఎల్జీ నుంచి 9 kgs ఇన్వర్టర్ డైరెక్ట్ డ్రైవ్ టెక్నాలజీతో అయితే వస్తుందన్నమాట. ఇది మోడల్స్ అన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, డైరెక్ట్ డ్రైవ్ అంటే ఏంటి అనేది. ఇక ఇది కూడా మనకి బిల్ట్ ఇన్ హీటర్తో అయితే వస్తుంది. సో ఇది వచ్చేటప్పటికి 32,500 రూపీస్కి వస్తుంది అనమాట. బెస్ట్ టెక్నాలజీ, మీకు ఓవరాల్గా మాత్రం చాలా బాగుంటుంది. సో మీరు ఖచ్చితంగా కన్సిడర్ చేయొచ్చు. ఇక మనకి బాష్ నుంచి మీరు కనుక 7 kgs తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఇది కూడా మాకు బిల్ట్ ఇన్ హీటర్తో అయితే వస్తుంది అనమాట. జర్మన్ టెక్నాలజీ.
జర్మన్ టెక్నాలజీ అంటే ఇక ప్రత్యేకంగా మనం మాట్లాడాల్సిన అవసరమే లేదు, అంత బాగుంటుంది. 25,600 రూపీస్కి అయితే వస్తుంది అనమాట. ఖచ్చితంగా దీన్ని కన్సిడర్ చేయొచ్చు. అదే బాష్లో నాకు 8 kgs కావాలంటే 27,500 రూపీస్కి అయితే వస్తుంది. నేనైతే ఆ 7 kgs తీసుకోమని చెప్పడం కంటే కూడా 8 kgs తీసుకోమని చెప్తాను. మీ ఇంట్లో కేవలం ఒక ఇద్దరు ముగ్గురే ఉన్నారు అని అంటే అప్పుడు మీరు 7 kgsకి వెళ్ళండి. ఒకవేళ మీ దగ్గర ఇద్దరు ముగ్గురు ఉన్నా సరే కొంచెం బడ్జెట్ పెట్టుకోగలిగిన వాళ్ళు మాత్రం బాష్ 8 kgsకి వెళ్ళిపోండి. బికాజ్ ఎందుకు అంటే మీరు ఏదైనా బ్లాంకెట్స్ అవి వేసుకోవాలంటే ఇది మీకు ఈజీగా యాక్సెసిబిలిటీగా అయితే ఉంటుంది అనమాట. వాష్ క్వాలిటీ కూడా బాగుంటుంది. గైస్ చూసారు కదా, మీరు కనుక ఒక మంచి ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్ తీసుకోవాలనుకుంటే మాత్రం వీటిని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా బిల్ట్ ఇన్ హీటర్తో అయితే వస్తున్నాయి. రేపు పొద్దున్న రోజు ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి వైఫై లేకపోయినప్పటికీ బిల్ట్ ఇన్ హీటర్ ఉండేదైతే మాత్రం కంపల్సరీ తీసుకోండి. ఎందుకంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉండొచ్చు, లేదా పరిస్థితులు మనకి బాగాలేకుండా ఉండొచ్చు. అప్పుడప్పుడు మనము హాట్ హైజీన్ వాష్ చేసామంటే మాత్రం బట్టలు చాలా బాగుంటాయి. మన పెద్దవాళ్ళు కూడా ఇదే టెక్నిక్ అయితే యూజ్ చేసేవాళ్ళు కదా, అంటే బట్టలు వేడి నీళ్ళలో నానబెట్టేవాళ్ళు కదా. సో అట్లాగా మనకి ఇది బాగా ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. మీరు వైఫై మోడల్ తీసుకోవడం కంటే కూడా ఇవి తీసుకోవడం అనేది బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఇవన్నీ కూడా నేను ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తూ ఉంటుంది, దాని మీద ట్యాగ్ చేసి పెడతాను. లేదనుకుంటే వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ అయితే ఫ్లిప్కార్ట్లో బై చేయండి, ఎందుకంటే ప్రైస్ మీకు కొంచెం తక్కువకి అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఇంకా మంచి మంచి డీల్స్ ఏమన్నా వచ్చినప్పుడు మీకు అప్డేట్ కావాలి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద మీకు క్యూఆర్ కోడ్ డిస్ప్లే అవుతుంది కదా, దాన్ని స్కాన్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, మీకు ల్యాప్టాప్లు కానీ, సౌండ్ బార్లు కానీ, టీవీలు కానీ ఏవైనా సరే మంచి తక్కువ ధరకు వచ్చాయనుకోండి, అక్కడ వెంటనే నేను అప్డేట్ చేస్తాను. వీడియో పెట్టొచ్చు కదా అంటే పెట్టొచ్చు, కానీ నేను వీడియో పెట్టి మీరు చూసే లోపల అది అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా ఉండాలి అనుకుంటే మాత్రం మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు హెల్ప్ఫుల్ అయింది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీడియోకి ఒక లైక్ అయితే ఇచ్చి కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, మేక్ షూర్ హై పాయింట్స్ అయితే ఇవ్వండి. ఎందుకంటే వేరే వాళ్ళకి ఇది రీచ్ అవుతుంది, వాళ్ళు కూడా ఒక మంచి వాషింగ్ మిషన్ తీసుకోవడానికి వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ డే, బై బాయ్, జై హింద్.